బాపట్లలో జరిగిన సిద్ధం సభతో 4 ప్రాంతాల్లో 4 సభల్ని ఎన్నికల కోసం మా పార్టీ క్యాడర్ని ప్రజలకు ఒక సందేశాన్ని నిన్న మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ 4 సభల్లో వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు, ఇది మా పార్టీ బలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, నేను 4 సంవత్సరాలు 10 నెలల కాలం మీ అందరి దయతో, మీ అందరి తాలూకా మద్దతుతో, మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాననుకుంటే, మీ కుటుంబానికి మంచి జరిగిందనుకుంటే, మీకు మేలు జరిగిందనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిగతులు మారాయనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపారనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. నాకు తెలిసి ఏ నాయకుడు ఈ మాటని ఇంతవరకు కూడా ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఎప్పుడు చెప్పలే. ఏదో మాయ చెప్పి మాట చెప్పి మనం తిప్పి అదేదో చెప్పుకుని వెళ్ళిపోతుండేవారు. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు అయితే ఇంకా నోరెప్పితే అన్నీ అసత్యాలు, సత్యదూరమైన పలుకులు తప్ప ఎప్పుడు వాస్తవాలు ఎప్పుడు మాట్లాడలే. ఆయనకి ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ గారు ఎక్కడున్నారు కానీ ఆయనకు మునుసాపు ఉండేది చంద్రబాబు నాయుడు కానీ. ఏదైనా నిజం చెప్తే 100 ఆయన సరస్సు వచ్చి 100 ముక్కలు అయిపోద్దని ఆయన చెప్పేవాడు, జోక్ చేసేవాడు ఆ రకంగా. కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నేను ఇచ్చిన నా మేనిఫెస్టో ఇది, ఇందులో పెట్టిన అంశాలని నేను 195-98% నేను నెరవేర్చాను. నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. ఇంకా మళ్ళీ మీ మనసుల్లో ఏమున్నదో, మీ ఆలోచన ఏమున్నదో, ఏ కార్యక్రమంలో ప్రభుత్వం తీసుకుంటే మీ జీవన విధానంలో ఇంకా మేలైన మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పని మరి ఇవాళ జగన్మోహన్ చెప్పడం నిజంగా మాకందరికీ గర్వకారణంగా ఉంది. అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ ఇక మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం
ఓ పార్టీని కలయికలు ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అవి చూస్తుంటే రాష్ట్ర ప్రజానీకానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటిది అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరాని తెలియని మరి ఆయన కండస్థ పెట్టుకుంటూ చూడండి. చూసాం కదా మనం, ఇది నేను చెప్పిన మాటలా. ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారో ఆలోచించేయండి. సరే ప్రజాస్వామ్యంలో 2 పార్టీలకు వెళ్ళడం, 2 పార్టీలు విడిపోవడం, లేదా పొత్తులకు వెళ్ళడం, పొత్తు అని అది వేరు. ఇదంతా ఎప్పుడు ఒక 3 నెలల కింద జరిగిన సంఘటనలు. ఇవాళ ఎన్నో అంశాలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఈ పొత్తులు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు రేపు ఎల్లుండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అలాగే మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి. మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తారో చెప్పానండి. ఏమి ప్రజలకి ఏమి నిర్ణయిస్తారు అసలు? ఎక్కడ ఒక ఎథిక్స్ లేకపోతే, ఆలోచన లేకపోతే ఎన్నో మాట అన్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం అనేది కాదు ముఖ్యం, చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పారు. దాన్ని వక్రీకరించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా? అది ఛాలెంజ్. ఆ మాటలు దేనికి అన్నారంటే ఛాలెంజ్ కోసం, అతని స్థైర్యానికి, అతని ధైర్యానికి. నేను 5 సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలు నన్ను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు.
అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పిరికి మాటలు కాదు. చెప్పండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో అవడం, ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం, ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో 151, దానికంటే 175 కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి అతిశయోక్తి కాదు. వాస్తవాలు ఇవే. ప్రజల జీవన విధానం మారింది, వాళ్ళకి ఆదాయం పెరిగింది, రాష్ట్రం జీడిపి పెరిగింది, వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి, రైతు హాయిగా ఉన్నాడు, రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది, పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఎరువుల కోసం విత్తనాల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బికే ద్వారా అవన్నీ ఇస్తున్నారు. అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి. ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది, ఊరు దాటి వెళ్ళకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచిపాట దొరికింది, ఇంగ్లీష్ మీడియంతో చదువుకుంటున్నారు, ఉన్నత విద్యలో నుంచి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతోనూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేశాం. అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది. ఎప్పుడు లేవు ఇలాంటి విధానాలు. ఇవాళ అందుకే మీతో 5 నిమిషాలు ముచ్చరించుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను.